4 రోజుల్లో లక్షల్లో వ్యాపారం. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు మామ ఈ రకంగా జరుగుతదని. పెద్ద సైజు మొక్కలన్నీ కూడా చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళినాయి మన దగ్గర. అసలు 1, 2 కాదు. అసలు చాలా రకాల మొక్కలు, చాలా వెరైటీ మొక్కలైతే మనం తీసుకొచ్చాం. ప్రిపేర్డ్‌గా లేకపోయినా గానీ మనమైతే చాలా వెరైటీ మొక్కలైతే మనం గ్రాండ్ ఇండియన్ నర్సరీ మేళకైతే తీసుకొచ్చామన్నమాట. ఆ విధంగానే మన దగ్గర చాలా మొక్కలైతే వెళ్ళినాయి మామ. అసలు మనం అనుకోలేదు ఈ రకంగా సేల్ ఉంటదని చెప్పి. మనం ప్రిపేర్డ్‌గా కూడా లేము. అందుకే ఫస్ట్ రోజు స్టాల్ కూడా ఎయలే. అయినా కానీ మిగిలిన 4 రోజులు మన వ్యాపారం అయితే మాత్రం చితక్కొట్టి పడేసింది మామ. అది కాకుండా మన ఫాలోవర్స్ అయితే మాత్రం చాలా మంది మన స్టాల్‌కైతే వచ్చారు. అసలు ఇంతమంది ఫాలోవర్స్ మనకున్నారని చెప్పి నాకు ఆ రోజే తెలిసింది. ఎందుకంటే ఎవరొచ్చినా గాని మన ఫాలోవరే మామ. మనల్ని కలవడానికి మన స్టాల్ చూడడానికి చాలా మందయితే మన దగ్గరికైతే వచ్చారు. ఈ మేళా మొత్తంలో మనం వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాపారం అయితే చేసాం మామ. మనది వన్ ఆఫ్ ది బెస్ట్ స్టాల్ కూడా. ఎందుకంటే మన దగ్గర చాలా వెరైటీ మొక్కలు చాలా మందయితే మన దగ్గర తీసుకున్నారు. మీలో ఎవరైనా మన దగ్గర మొక్కలు తీసుకున్నట్టే కామెంట్ చేయండి మామ. ఏ మొక్కలు తీసుకున్నారో, ఎంతకు తీసుకున్నారో ఏంటి అనేది. మన దగ్గర అయితే మాత్రం చాలా మంది కస్టమర్లు ఒకరు ఇద్దరని కాదు. ఎంతమంది కస్టమర్లు అంటే లాస్ట్ రోజు వ్యాపారం చేయలేక అసలు వ్యాపారం ఆగిపోతే బాగుండు అనిపించింది. అంత వ్యాపారం అయితే జరిగింది. కెమేలి మొక్కలైతే ఒక 100 మొక్కలు అమ్మాము. పచేరి మొక్కలైతే అసలు ఏదో నార్మల్ అరకే ఫామ్ మొక్కలు అమ్మినట్టుగానే పచేరి మొక్కలైతే అమ్మామన్నమాట. ఈ డ్రాకోలు, ఈ ఫిడేల్ లీఫ్‌లు ఇవన్నీ అయితే మాత్రం అసలు ఎన్ని ఎళ్ళినాయో మొక్కలు మాకు కౌంట్ కూడా లేదు. అన్ని మొక్కలైతే ఎళ్ళినాయన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి మేమైతే 4 బళ్ళైతే దింపాము మామ ఈ స్టాల్‌లో. ప్రతి బండి కూడా అసలు ఎక్సలెంట్‌గా అయితే వెళ్ళినాయి. మొక్కలన్నీ కూడా చాలా బాగా అయితే జరిగింది మామ మనకి. ఇది యాపారం.